నేను దీప, వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. ఇండియా కుబేరులు అనగానే టక్కున గుర్తొచ్చే పేర్లు అంబానీ, అదానీలు. భారత్లోని రాజకీయ పార్టీలు సైతం వీరి పేర్లు జపిస్తూ ఉంటాయి. రాజకీయాలను ప్రభావితం చేసే పవర్ ఉంది వీరికి. అలాంటి కుబేరుల పతనం మొదలైందా? నికర సంపద భారీగా తగ్గుతోందా? అదానీ, అంబానీలు సవాళ్లను ఎదుర్కొంటున్నారా? ప్రస్తుతం వీళ్ళిద్దరూ $100 బిలియన్ క్లబ్ నుండి బయటకు వచ్చేసారా? అసలు డౌన్ ఫాల్ ఎక్కడ మొదలైంది? ఎక్కడ ఫుల్ స్టాప్ పడబోతోంది? ఇవన్నీ యోయో టీవీ గ్లాన్స్ లో మాట్లాడుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ భారత్ లో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలవడమే కాదు, ఆసియాలోనే ధనికులుగా గుర్తింపు పొందినవారు. కొద్ది నెలల క్రితం నికర ఆదాయం భారీగా పెరిగిన వీరు ఇప్పుడు మాత్రం బ్లూంబర్గ్ $100 బిలియన్ క్లబ్ లో చోటు దక్కించుకోలేకపోయారు. అంబానీ ఎనర్జీ, రీటైల్ వ్యాపారాల ప్రదర్శన అనుకున్నంతగా లేకపోవడం కూడా ఈ క్లబ్ నుండి బయటకు రావడానికి ఒక కారణం అంటూ బ్లూంబర్గ్ పేర్కొంది. ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10 లో ఇద్దరిలో ఏ ఒక్కరూ లేకపోవడం గమనార్హం. సెప్టెంబర్ 2022లో గౌతమ్ అదానీ ప్రపంచంలోనే 2వ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉంటే ఇప్పుడు 19వ స్థానానికి పడిపోయారు. ముఖేష్ అంబానీ 17వ స్థానానికే పరిమితమయ్యారు. తాజాగా ఇద్దరి సంపద $100 బిలియన్ మార్క్ దిగువకు చేరినట్లుగా బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ఇక జూలైలో తన కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి సమయంలో అంబానీ సంపద దాదాపుగా $120.8 బిలియన్ చేరుకుంది. భారత కరెన్సీలో ఇది 10.25 లక్షల కోట్లు. అదే సమయంలో అంబానీ కుమారుడు వివాహానికి దాదాపుగా $600 మిలియన్ ఖర్చు చేశారు. అంబానీ ఇటీవల డిజిటల్ ప్లాట్ఫామ్లు, రీటైల్ బ్రాండ్లపై దృష్టి సారించారు. రీటైల్ వ్యాపారంలో ఇటీవల వృద్ధి, లాభాలు మందగించాయి. ఇక కేసులతో కొత్త చిక్కులు ఎదుర్కొంటున్న అదానీ కూడా డౌన్ ఫాల్ ను చూస్తున్నారు. సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందడం కోసం భారతీయ అధికారులకు ముడుపులు ఇచ్చిన వ్యవహారంలో అమెరికాలో కేసు నమోదైన తర్వాత అదానీ సంపదలో క్షీణత కనిపిస్తోంది. జూన్లో అదానీ సంపద $122.3 బిలియన్ చేరుకుంటే అమెరికాలో ఆరోపణలు, కేసులు, అంతకు ముందు హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ సామ్రాజ్యానికి సవాళ్లు ఎదురయ్యాయి. వీటన్నిటి ఫలితంగా అదానీ సంపద $100 బిలియన్ కంటే దిగువకు పడిపోయింది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద $96.3 బిలియన్ అయితే గౌతమ్ అదానీ సంపద $80.8 బిలియన్ ఉంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థలోని ప్రధాన వ్యాపారాలైన రీటైల్, ఇంధన రంగాలు ఇటీవల మెరుగైన పనితీరు కనబరచకపోవడమే ముఖేష్ అంబానీ పరిస్థితికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. చమురు, రసాయన విభాగంలో డిమాండ్ తగ్గడం, రిటైల్ వినియోగదారుల వ్యయాలు తగ్గడం, చైనా ఎగుమతుల నుండి పోటీ వంటివి అంబానీ సంపదకు ఎసరు పెట్టాయి. ఈ క్రమంలో కంపెనీకి పెరుగుతున్న అప్పులపైన ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే రిలయన్స్ షేర్లు తగ్గుతూ వచ్చాయి. అలాగే ఇటీవల మీడియా, ఏఐ, కంప్యూటింగ్ లో ఆధిపత్యం కోసం అంబానీ పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం కూడా సంపద డౌన్ ఫాల్ కు కారణమయ్యాయి. మరోవైపు గౌతమ్ అదానీ సంపద గత కొన్నేళ్లుగా తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతోంది. 2023 జనవరిలో హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ బయటకొస్తే గరిష్ట స్థాయిల నుండి సంపద భారీగా తగ్గింది. మధ్యలో మళ్లీ పుంజుకుంది. కానీ ఇటీవల వరుస ఆరోపణలు, దర్యాప్తులతో మళ్లీ షేర్లపై ప్రభావం పడినట్లుగా తెలుస్తోంది. అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలు వచ్చే ఏడాది కూడా ఆ సంస్థ మార్కెటింగ్ విలువపై ప్రభావం చూపించే అవకాశం ఉందని నివేదికలు అంచనా వేస్తున్నాయి. అయితే గతంలో లాగా మళ్లీ మదుపరుల విశ్వాసం పొందితే తప్ప ఈ ఇద్దరు కుబేరులు కష్టకాల నుండి బయటపడే అవకాశం కనిపించడం లేదు. గత నెలలో US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తో సంబంధం ఉన్న ముఖ్య సహచరులపై సెక్యూరిటీల మోసం, వైర్ ఫ్రాడ్, అవినీతి నిరోధక ఆరోపణలు ఫైల్ చేయడంతో అదానీకి ఎదురుదెబ్బలు ఎక్కువయ్యాయి. అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను ఖండించింది, కానీ ప్రభావం మాత్రం గట్టిగానే పడింది. గతంలో అదానీ అవినీతిపై హిండెన్బర్గ్ నివేదికలో స్ట్రాంగ్ వాదనలను తిరస్కరించింది. అయితే ఈ సవాళ్లు ఉన్నప్పటికీ అదానీ గ్రూప్ ఆర్థికంగా మెరుగుపడినట్లు బెర్న్స్టైన్ నివేదిక తెలియజేసింది.
అయితే ప్రమోటర్ షేర్ హామీలు గణనీయంగా తగ్గినట్లుగా ఈ నివేదిక పేర్కొంది. దీంతో మొత్తం రుణం మార్చి 2023లో 2.41 లక్షల కోట్ల నుండి సెప్టెంబర్ 2023లో 2.38 లక్షల కోట్లకు కొద్ది మేర తగ్గింది. హిండెన్బర్గ్ నివేదికకు ముందు 3.8 రెట్లు ఉన్న పరపతి నిష్పత్తులు 2.5 రెట్ల కంటే తగ్గాయి. మరోవైపు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాని సొంత అడ్డంకులను ఎదుర్కొంది. రిలయన్స్ స్టాక్ 2024లో భారతదేశ ఈక్విటీ మార్కెట్లలో నిఫ్టీ 50 ఇండెక్స్ 14% లాభంతో పోలిస్తే ఇటీవల 1.5%కి పడిపోయింది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం విశ్లేషకుల ధర లక్ష్యాలు, ప్రస్తుత స్టాక్ వాల్యుయేషన్ మధ్య ఈ అసమానత 4 ఏళ్లలో భారీ గ్యాప్కు దారితీసింది. ఇంధనం, టెలికమ్యూనికేషన్స్, రీటైల్లో పెట్టుబడుల కారణంగా రిలయన్స్ బుల్లిష్ అంచనాలను ఆకర్షిస్తూనే ఉంది. అయితే పెరుగుతున్న రుణాలు, ప్రతికూల మనీ ఫ్లో అంచనాలపై ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి తోడు రిలయన్స్ సంస్థాగత పెట్టుబడిదారులు తమ వాటాలను తగ్గించుకున్నారు. దీంతో విదేశీ సంస్థాగత యాజమాన్యం 2020లో 25% నుండి సెప్టెంబర్ 2024లో 20.17% క్షీణించింది. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వ్యక్తిగత సంపద నష్టపోయినప్పటికీ భారతదేశంలోని టాప్ 20 బిలియనీర్ల సంపద 2024 జనవరి నుండి $67.3 బిలియన్ వృద్ధి చెందినట్లుగా బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. అయితే ఈ నివేదిక వెల్లడించిన వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త, HCL టెక్నాలజీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ $10.8 బిలియన్, ఉక్కు పారిశ్రామికవేత్త సావిత్రి జిందాల్ $10.1 బిలియన్ సంపద పెంచుకున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇలాన్ మస్క్ కంపెనీ స్టార్లింక్ భారత్ లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో స్టార్లింక్ భారత్ లో శాటిలైట్ ఆధారిత వాయిస్, డేటా కమ్యూనికేషన్ వంటి సేవలు ప్రారంభిస్తే ఎయిర్టెల్ తో పాటుగా అంబానీ సంస్థ జియో కూడా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది అంబానీ సంపదకు మరో సవాల్గా మారబోతోంది. ఇద్దరు భారత కుబేరులు డౌన్ ఫాల్ లో ఉన్నప్పటికీ రిలయన్స్ భవిష్యత్తును తిరిగి ఫామ్ లోకి తీసుకురావాలనే ప్రయత్నంలో ముఖేష్ అంబానీ యాక్టివ్గా పనిచేస్తున్నట్లుగా బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా డిజిటల్ ప్లాట్ఫామ్లు, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ లో భారీగా పెట్టుబడి పెడుతున్నట్లుగా తెలుస్తోంది. తగ్గుతున్న తన సంపదను తిరిగి పుంజుకునేలా చేయడం కోసం అంబానీ ఇప్పటికే వాల్ట్ డిస్నీ కార్పొరేషన్ తో కలిసి ఓ జాయింట్ వెంచర్ కూడా చేస్తున్నారు. భారతదేశ స్ట్రీమింగ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడానికి $8.5 బిలియన్ మీడియా పవర్ హౌస్ ను సృష్టించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ పనిచేస్తోంది. అలాగే భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను నిర్మించడానికి కూడా రిలయన్స్ ఎన్విడియా కార్పొరేషన్ తో సహకార ప్రాజెక్ట్ నడుస్తోంది. ఈ చర్యలు దేశ సాంకేతిక పర్యావరణ వ్యవస్థలో అంబానీ స్థానాన్ని పటిష్టం చేస్తుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంబానీ తిరిగి నిలదొక్కుకోవడానికి చేస్తున్న ఈ వ్యూహాలు దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని సూచిస్తున్నాయి. అయితే ఈ మధ్యలో కొనసాగుతున్న స్వల్పకాలిక అడ్డంకుల్ని ఎలా ఎదుర్కొంటారు అన్నది ప్రశ్నగా మారింది. రిలయన్స్ రీటైల్ వ్యాపారంలో లాభాల వృద్ధి మందగిస్తున్న పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా డిజిటల్ పోటీదారులు అగ్రశ్రేణి నగరాల్లో రిలయన్స్ కు షాక్ ఇస్తున్నాయి. మరోవైపు ఒకప్పుడు రిలయన్స్ లాభాలకు పునాదిగా ఉన్న చమురు, రసాయనాల సెక్టర్లో ప్రపంచ డిమాండ్ క్షీణించడం, మరోవైపు చైనా ఎగుమతుల నుండి పెరిగిన పోటీ కారణంగా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి దీని నుండి ముఖేష్ అంబానీ ఎలా బయటపడతారు అన్నది మున్ముందు తెలుస్తుంది. ఇక గౌతమ్ అదానీ వ్యవహారంలో కూడా పరిస్థితులు తారుమారవుతున్నాయి. తనపై వచ్చిన ఆరోపణలను ఎంత వ్యతిరేకిస్తున్నప్పటికీ కాలం కలిసొస్తుందా అనే సందేహం కూడా లేకపోలేదు. నిజానికి ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఎదుర్కొంటున్న ఈ సవాళ్లు భారతదేశ బిలియనీర్ క్లాస్ లో భారీ అనిశ్చితికి అద్దం పడుతున్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. డిమార్ట్ రీటైల్ చైన్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ కూడా ఇటీవల కాలంలో తన సంపదలో భారీగా క్షీణతను చవిచూసినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. అక్టోబర్ 2021లో ఒకప్పుడు $27.8 బిలియన్ విలువ కలిగిన దమానీ సంపద ఇప్పుడు $17.1 బిలియన్ చేరుకుంది. ఇక డిమార్ట్ కొత్త స్టోర్లలో తక్కువ ఫుట్ ఫాల్ ఉన్నట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఆన్లైన్ రీటైలర్లు పెరుగుతున్న నేపథ్యంలో డిమార్ట్ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. మరోవైపు తాజాగా
బ్లూంబర్గ్ నివేదికలో టాటా కంపెనీలు కూడా కష్టాలను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. ఇవన్నీ చూస్తూ ఉంటే రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే లక్ష్యం ఇంకాస్త ఎక్కువ దూరం జరుగుతోందా అనే సందేహాలు వెలువడుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ఆశ కూడా లేకపోలేదు. భారతదేశంలోనే అత్యంత సంపన్నులందరూ ఇలాంటి పరిస్థితుల్లో లేరు. ముందుగా మనం చెప్పుకున్నట్లు బ్లూంబెర్గ్ సంపద సూచిక ప్రకారం భారతదేశంలోని 20 మంది అగ్రశ్రేణి బిలియనీర్ల మొత్తం సంపద కాస్త మెరుగుపడింది. ఇది ఈ సంవత్సరం ప్రారంభం నుండి $67.3 బిలియన్ పెరిగింది. టెక్నాలజీ దిగ్గజం శివ్ నాడార్, జిందాల్ గ్రూప్ ఓనర్ సావిత్రి జిందాల్ వారి సంపదను భారీగానే పెంచుకున్నారు. శివ్ నాడార్ $10.8 బిలియన్ పెంచుకుంటే జిందాల్ సంపద మరో $10.1 బిలియన్ పెరిగింది. ఒక విధంగా ఈ ఏడాది అత్యధికంగా లాభం పొందిన వారిలో వీళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంపై భారతీయ వ్యాపార సమ్మేళనాలు దృష్టి సారిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలో కనిపిస్తున్న అనిశ్చితి స్థాయిని దృష్టిలో ఉంచుకుని వ్యవస్థాపకులు తమ కంపెనీలను మరింత సమర్థవంతంగా తయారు చేస్తారని అంటున్నారు. అయితే తాజా గ్లోబల్ డొమెస్టిక్ సవాళ్లకు కొత్తగా అమెరికా గద్దెనెక్కబోతున్న ట్రంప్ ప్రెసిడెన్సీ కూడా ఒక రకంగా కారణమేనని కొందరు వాదిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కి తిరిగి ఎన్నికైన తర్వాత భారతీయ ఎగుమతులపై కొత్త ట్యాక్స్లను మోపుతున్నారు. దీనివల్ల భారతీయ వ్యాపారాలకు సంభావ్య వాణిజ్య సవాళ్లు ఎదురవుతాయనే భయం కూడా అందరిలో కనిపిస్తోంది. అయితే దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ట్రంప్ విధించిన సుంకాలతో భారతదేశ ఎగుమతులు పోటీలో నిలదొక్కుకోలేవని అంటున్నారు. ఇన్ని సవాళ్లున్నప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ దేశంలో అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతికి అవకాశాలను అందిస్తూనే ఉండడాన్ని మంచి పరిణామంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్ని అంబానీ, అదానీలు ఎంత మెరుగ్గా అందిపుచ్చుకుంటారన్నది ఇప్పుడు తేలాల్సింది. అంబానీ, అదానీ నెక్స్ట్ ఫేజ్ అభివృద్ధి చెందుతున్న వ్యాపార వాతావరణానికి అనుగుణంగా వారి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ఆధారపడి ఉంటుంది. ఈ అడుగు ప్రస్తుత సంక్షోభాల నుండి బయటపడేస్తుందా లేదా అన్నది మాత్రం భవిష్యత్తు నిర్ణయిస్తుంది.